తెలంగాణ విద్యార్థులకు భారీ శుభవార్త. ఆగస్టు 15న ఫీజు రీయింబర్స్మెంట్ డిపాజిట్. నమస్కారం విద్యార్థులారా, మా ఛానల్కు స్వాగతం. తెలంగాణలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మైనార్టీ విద్యార్థులకు ఒక పెద్ద శుభవార్త వచ్చింది. చాలా నెలలుగా ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. జూన్ నెలలో ఇప్పటికే 250 కోట్ల నిధులను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 250 కోట్ల నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం వెలువడింది. అంతేకాకుండా ఈ నిధులను ఆగస్టు 15 నాటికి విద్యార్థుల ఖాతాల్లో డిపాజిట్ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఏమిటి, ఆగస్టు 15న ఎవరికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది, విద్యార్థులు ఇప్పుడు ఏం చేయాలి వంటి అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సపోర్టు మరిన్ని వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేశారంటే ఈ వీడియోలోకి వెళ్దాం. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను 4 విడతలుగా విడుదల చేస్తుంది. జూన్ నెలలో ప్రభుత్వం 250 కోట్ల నిధులను విడుదల చేసిన ప్రభుత్వం ఇకపై ప్రతి నెల 250 కోట్లను ఆయా సంక్షేమ శాఖలకు అందిస్తామని వెల్లడించింది. దీంతో కొంతమంది విద్యార్థులకు, కొన్ని విద్యాసంస్థలకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా భారీ మొత్తంలో బకాయిలు ఉండటంతో ప్రభుత్వం మరో 250 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ అంశంపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి తుది ఆమోదం అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వేలాది మంది విద్యార్థులకు ఎంతో ఊరట లభించనుంది. ఎవరికి ప్రయోజనం? ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ప్రధానంగా ఎస్సీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, ఈబీసీ విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, పాలిటెక్నిక్ మరియు ప్రభుత్వం అర్హత గుర్తించిన ఇతర కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు పథకం వర్తించే అవకాశం అయితే ఉంది. చాలా మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వారికి ఎంతో ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఆగస్టు 15 ఎందుకు కీలకం? తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం ఈ నిధులను ఆగస్టు 15 నాటికి డిపాజిట్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఒక శుభవార్త అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు తెలుస్తుంది. నిధులు విడుదలైన వెంటనే అర్హులైన విద్యార్థుల ఖాతాలో 4 విడతల్లో జమ చేయాలని సూచించింది. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాలో ఆగస్టు 15న డిపాజిట్ చేయనుంది. అయితే ఇది అధికారిక షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అందువల్ల విద్యార్థులు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. విద్యార్థులు తప్పకుండా చేయాల్సిన పనులు: మీ ఆధార్ వివరాలు సరైనవో లేదో చూసుకోండి. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో నిర్ధారించుకోండి. మీ కళాశాలలో మీ ఫీజు రీయింబర్స్మెంట్ వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో తెలుసుకోండి. ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సంబంధిత కళాశాల అధికారులను సంప్రదించండి. మొబైల్ నంబరు, బ్యాంక్ వివరాలు మారి ఉంటే వెంటనే అప్డేట్ చేయించుకోండి. విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు. ఈ నిధులు అందడం వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గుతుంది. తల్లిదండ్రులకు ఉపశమనం లభిస్తుంది. పెండింగ్ ఫీజులు సమస్య తగ్గుతుంది. చదువులో ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యార్థులు ముందుకు సాగగలుగుతారు. ప్రభుత్వం ఉన్నత విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. మొత్తానికి తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు ఇది ఒక సానుకూల పరిణామం. ఇప్పటికే విడుదల చేసిన 250 కోట్లతో పాటు మరో 250 కోట్లు విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం, అలాగే ఆగస్టు 15 నాటికి అర్హులైన విద్యార్థుల ఖాతాల్లో నిధులు డిపాజిట్ చేసే లక్ష్యంతో ప్రక్రియ కొనసాగడం విద్యార్థుల ఆశలు పెంచుతుంది. అయితే తుది చెల్లింపులు, అర్హుల జాబితా, డిపాజిట్ తేదీలకు సంబంధించిన వివరాల కోసం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక సమాచారాన్ని తప్పకుండా గమనించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి తెలంగాణ ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్స్, ఉద్యోగాలు మరియు విద్యార్థులకు సంబంధించిన తాజా అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు.